మా పాత్రికేయ మిత్రులందరూ, ఎలక్ట్రానిక్ మీడియా వారందరూ కూర్చోండి. యూత్ అమలాపురంలో వాట్సాప్ గానీ ఫేస్బుక్ గానీ రాత్రి 9ంటికి కట్టేయాలా. ఏ సెల్ నుంచైనా లైటింగ్ వచ్చిందనుకో కోటింగ్. తాగుబోతులందరూ రాత్రి 10 తర్వాత బ్రాందీ షాపుల దగ్గర గానీ బార్ల దగ్గర గానీ కనపడ్డారంటే బడితో పూజే. ముఖ్యంగా ఇప్పుడు నేను చెప్పబోయే మ్యాటర్ లేడీస్ గురించి. అమ్మా, మీరు టీవీ సీరియల్ కి బానిస కాకండి, మీ మొగుళ్ళకి బానిస అవ్వండి. ఎవడైనా ఈవ్ టీజింగ్ చేస్తే ఎన్కౌంటర్ చేస్తా, చోరీ చేస్తే చీరేస్తా. ఏ ఏదో పనైనా నేను రాకముందే, నేను వచ్చాక అన్ని బందే. ఎవరికైనా ప్రాబ్లం వస్తే 9505111155 కి ఒక్క మిస్డ్ కాల్ ఇస్తే చాలు. గాలి కంటే వేగంగా మీ ముందుంటా. మార్నింగ్ అయినా మిట్ట మధ్యాహ్నం అయినా మిడ్ నైట్ అయినా గోడకున్న గడియారం రెస్ట్ తీసుకుంటుందేమో గానీ ఈ ఆవుగడ్డ అప్పారావు 24/7 డ్యూటీ చేస్తా. అమలాపురంలో నా మార్కు వేసే వెళ్తా. రే 302. ఎస్ సార్. పూతరేకులు స్టాక్ తెప్పించావా? ఇంకా లేదండి. చూడు, నేను అమలాపురంలో డ్యూటీలో ఉన్నంత కాలం చేతిలో లాఠీ లేకపోయినా పర్వాలేదు కానీ నోట్లో మటుకు పూతరేకు ఉండాలా. లేకపోతే మీ అందరికి మొగల రేగులే. ఇప్పుడే తెప్పించేస్తాను. ఆ పని మీద ఉండు. నైట్ మందులో తిన్న అలంకరణ కూడా రుచి అబ్బా ఎర్రిస్తుందా. ఏమిటి మీద గానీ నాలుగు మీద రుచి ఇంకా అలాగే. నా కూతుర్ని మానభంగం చేసి చంపేశారు కదరా దారుణంగానే. ఆ మహాలక్ష్మి ఉచ్చురు తగిలి మీరు చికెన్ గురి వచ్చి చచ్చిపోతారా. మీరు చికెన్ 65 తింటుంటే గొంతులో ముక్క అడ్డపడి పైకి పోతారా. మీరు కోడుకూర తింటే కల్తీ జరిగే కలరా వచ్చి కనుమరుగైపోతారా. ఒరే మీకు ఒకటే చెప్తున్నాను, నా మహాలక్ష్మి దైవం మిమ్మల్ని పీక్కు తింటదరా. ఇది తండ్రిగా నా శాపంరా. బెడ్డించి కొట్టేస్తాను. పులి, ఎవరు పిల్ల నువ్వు? మీరలా స్టైల్ గా నడిచేస్తుంటే అమలాపురం రోడ్ల మీద పులి పోలీస్ డ్రెస్ లో డ్యూటీ చేస్తున్నట్టుంది. ఎవరు పిల్ల నువ్వు? ప్రతిసారి ఇలా ఫోన్ చేసి ఆడియో ఫంక్షన్ లో యాంకర్ లాగా అలా పొగడేస్తున్నావు. నిన్న మీ వైఫై క్రియేటివిటీ చూసాక నా మనసు మీ వైపుకు మళ్ళీపోయింది. నేను ఆల్రెడీ పూజకు వాడేసిన పుష్పాన్ని నువ్వు ఎంత కవ్వించినా అది వికసించదు. నువ్వు వేరే పుష్పాన్ని ట్రై చేసుకో. మీరు వాడేసిన పువ్వైనా పాడైపోయిన స్టవ్ అయినా మీ మీదే నా లవ్వు. ఒక్కసారి పొంగిన అప్పడం మళ్ళీ తప్పడం. ఆపండి మీ చెప్పడం. మరీ ఇంత చనువా? రజనీకాంత్ లాంటి మీరు సూర్యకాంత్ లాంటి పెళ్ళంతో నరకం అనిపించడం కరెక్టేనే. పవర్ఫుల్ పోలీసు భార్య మెళ్ళలో వేలాడే పిన్నీస్ అయిపోవటం నిజం కాదా? వచ్చి నిజమే. మీరు తట్టుకున్నా నేను తట్టుకోలేకపోతున్నానే. మీరు ఎస్ అంటే నా ప్రేమ అంతా మీదే, నో అంటే నా మనసు అంతా బాధే. అది కాదే, మీరు నన్ను ప్రేమిస్తున్నారు అంతే. నీ మాటలు నన్ను మోటివేట్ చేసి, నీ పదాలు నా పెదాలు అనుకున్న బాధను తుడిచేసి, నీ వాయిస్ నాకు ఇంకో చాయిస్ ఉందని గుర్తు చేసింది. అయినా పెళ్ళైన నేను పెళ్లిగా నీతో కుమ్మక్కు. అదే ప్రేమలో మ్యాజిక్. బాగుంది నీ లాజిక్. అయితే ఎదురుగా వచ్చి నీ ప్రేమను కక్కు. నక్కి నక్కి ప్రేమించుకుంటేనే కిక్కు. అది నా లక్కు. చెప్పడేట్రా ఎవడో. నమస్తే. అరే ఓ పాలు కనుక్కోరు బాబు. ఏటీఎం బ్యాంకులకు పోదాం. ఎరా ఎర్రంకన్నా అందరూ మందలా పోతున్నారు. ఎక్కడికి? ఇవాళ హిందూ వాళ్ళ కుక్కకి గ్యాండ్ గా బారసాలు చేస్తున్నారు. 32 రకాల పిండి వంటలతో భోజనాలు ఎడుతున్నారు. ఏ మిమ్మల్ని పిల్లలేదా? అంటే అలాంటి కుక్కల ఫంక్షన్ మేము వెళ్ళలే. ఏ మీరు వస్తే కుక్కలు ఫీల్ అవుతాయి. లేట్ అయితే ఎరైటీలోనే మిస్ అయిపోతాను. చెయ్యి వదలహే వెళ్ళాలి. మీకేటి బేవరసగాళ్ళు ఏ బీర్లేని దాకా బతికేస్తారా? నా పోతరేకి మిసురుగాలు ఇచ్చింది. బంగారం ఏంటి ఏడుస్తున్నావు? బండాపు బండాపు. ఎవడాడు? గోపి. ఏం చేస్తుంటాడు? ఊళ్ళో పెద్ద బేవర్సోడు. ఏమన్నాడు? కాల్స్ చేసి కలుద్దాం రా అంటున్నాడు. ఇంకేమన్నాడు? మెసేజ్లు చేసి మాట్లాడుకుందాం రా అంటున్నాడు. ఇంకా వాట్సాప్ లో వేధిస్తున్నాడు. ఇంకా ఫేస్బుక్ లో ఫేక్ పిక్స్ పెడతానని బెదిరిస్తున్నాడు. అయిపోయాడు. నువ్వు ఒక కంప్లైంట్ ఇవ్వు, ఆయన పాంపులెట్లా నలిపేస్తా. కంప్లైంట్ చేస్తే చంపేస్తాను అంటున్నాడు. అంత మగాడాడు. మొండోడు. మహాలక్ష్మిని కూడా ఇలాగే రేప్ చేసి చంపి మాయం చేశాడు. కంప్లైంట్ ఇస్తే చంపేస్తానని వాళ్ళ డాడీ నల్ల ఇంకా నన్ను కూడా బెదిరించాడు. సరే నువ్వు ఫోన్ పెట్టు. ఆడ అయిపోయాడు నా చేతిలో. సిగరెట్ ఒకటి ఇవ్వరా. అలాగే బాబు. నల్ల ఇంకా నువ్వేనా? ఏంటండి బాబు మీలాంటి చదువుకుంటూ వాళ్ళ కోసమే కింద పెద్ద పెద్ద అక్షరాలతో బోర్డు రాయించాం. ఓరని నోట్లో నా బెల్లం పోతరేకు పోలీసులు అన్నాక అలాగే అడుగుతాం. అయ్యి బాబు అలాగంటారా? నీకు మహాలక్ష్మి కూతురుందా?
ఉండేదండి బాబు నా పెద్ద కూతురు మహాలక్ష్మి. ఆ గోపిగాడు ఆడు గ్యాంగు కిరాతకంగా మానభంగం చేసి నా కూతుర్ని పొట్టన పెట్టుకున్నారు. సరే సరే సరే, నువ్వు ఎమోషన్ అవ్వకు. ఒకసారి స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇవ్వు, ఆయన తీసుకొచ్చి లాకప్ డెత్ చేస్తా. బాబు ఆ, సిటీకి ఎంతో మంది ఎస్ఐలు సిఏలు వస్తా ఉంటారు పోతా ఉంటారు. ఆడు లోకల్ బాబు, ఆడుతో పెట్టుకుంటే నా చిల్ల కూతురు ఎక్కడ ఈడేంట్రా ఆడికి అంత భయపడుతున్నాడు? అయిపోద్ది బాబు, అన్యాయం. ఆడి ఏడుపు చూడలేకపోతున్నావా? ఆడి కూతురు మహాలక్ష్మి రేప్ చేశారట సార్. ఆడి ఏడుపు నీకు అంటుకుందా? నువ్వు కూలవు. ఒరే వెంకన్న, బాబు ఆ గోపిగాడి అన్యాయాలకి ట్యూన్ కట్టి అక్రమాలకి లిరిక్స్ రాసి అరాచకాలకి చరమగీతం పాడేస్తాను. నువ్వు వ్యాపారం చేసుకో. అలాగే. పదండి. బాబు డబ్బులు ఇవ్వలేదు బాబు. చిల్లర లేదురా. ఎప్పుడు ఇచ్చారు గనక తెలుసు కదా. పాలిష్ ఇక్కడ కాదు, అక్కడ. పాలిష్ కోసం కాదురా, మిమ్మల్ని finish చేయడానికి వచ్చా. ఇప్పుడు ఏరా, ఏ బొక్కలేస్తావో? మిస్టర్ సర్కిల్ ఇన్స్పెక్టర్, మీ దురదంతా తప్పు చేసిన వాళ్ళ మీద చూపించండి, మాలాంటి వెరీ గుడ్ జెంటిల్మెన్స్ మీద కాదు. రేయ్, ఆ. కటింగ్. మాకు దొరకనంత వరకే మీకు జీవితం, దొరికాక జైలుకే అంకితం. ఆల్ ద బెస్ట్. టేక్ రెస్ట్. పూతరేకులు పగిలిపోతాయి. ట్రైలర్ ఎదరింది కదూ. డిస్కవరీ ఛానల్లో సింహాన్ని డైరెక్ట్ గా పురవీధుల్లో చూస్తున్నాను. నువ్వు మాటి మాటికి అలా పొగిడేకే బాబు. ఆ ఎమోషన్ లో ఎవరిని పడితే అన్ని ఎన్కౌంటర్ చేసేలా ఉన్నాను. ఇవ్వరా. ఆసు, రాజు, రాణి, అమ్మ నా పూతరేకు దొరికావురా. ఇలాగైతే మనం షో అయిన తర్వాత వెళ్తాం. ఒరే, ప్యాకం చూసేటప్పుడు పాత రోజులు గుర్తుకొచ్చారా? చార్జ్! నిన్ను అండర్ గ్రౌండ్ తరలించి నల్లి నలిపినట్టు నలిపేస్తా. మేమేం తప్పు చేసామని మమ్మల్ని అరెస్ట్ చేస్తారు? 5 స్టార్ చాక్లెట్ యాడ్ లో రమేష్ గారి లాగా ఎదవ యాక్టింగ్ చేయకు. ఏంటి, రాముడు సీత ఆడితే అరెస్ట్ చేస్తారా? ఇన్నాళ్ళ నా సర్వీసులో నా కళ్ళు ఎప్పుడు నన్ను మోసం చేయలేదు. ఫస్ట్ టైం రైడింగ్ వెళ్ళి ఒట్టి చేతులతో తిరిగి వచ్చాను. అదేంటి సార్, పూతరేకులు సీజ్ చేశాం కదా. ఎదవ జబర్దస్త్ పంచలేక పొడి చేయగలను. ఆ గోపిగాడి మీద రౌడీ షీట్ ఓపెన్ చేస్తా, వాడి చాప్టర్ ని క్లోజ్ చేస్తా. ఏంట్రా క్లోజప్ యాడ్ లో లాగా ఎక్స్ప్రెషన్? అక్కడ క్లోజ్ చేసుకోండి. రాముడు సీత అని కార్డ్స్ మార్చేస్తావా? ఒరే గోపి, ఇప్పటిదాకా నేను కొట్టు వదిలేద్దాం అనుకున్నా. ఈసారి దొరికితే కుక్కని కాల్చినాడు కాల్చి పారేస్తాను. ఏంటి కాల్చేది? సొట్టా, కరిమిడి, కట్ట? ఏంటి ఈరోజు ఒక్క ఫిగర్ కూడా కనబడలేదు. దగ్గర నుంచి ఎవరు బాలే. వీళ్ళు కూడా వద్దు. సూపర్ ఫిగర్. వస్తున్నా. దీంట్లో వెళ్ళిపోతుంది. వెళ్ళిపోతుంది. ఎక్స్క్యూజ్ మీ సార్, దిస్ ఇస్ ఓన్లీ ఫర్ లేడీస్. మరి జెంట్స్ కి ఏమి లేవా? ఉంది సార్, వాజలిన్. మరి ఇక్కడే ఉన్నవే, పోయి తీసుకురా. హైదరాబాద్ చాయ్ సూపర్ మామా. కర్మరా బాబు.
ఏమైందిరా? గంట లేట్ అయిపోయిందిరా. ఈ పాటికి ఇంటికి కూడా వెళ్ళిపోయి ఉంటుంది. ఎవరు అదే? కొత్త ఫిగర్ రా. ఈ ఒక్కరోజు దుష్టెడితే పడిపోయేది. ఛా, మిస్ అయిపోయింది. కొత్తగా ఈ అలారం ఒకటి మోగలేదు. డిస్టర్బెన్స్ ఎందుకని నేనే అలారం ఆఫ్ చేశా. ఏయ్! అయిపోయినట్టు పందు మూడిపోయిలా ఉన్నాను. ఈడు పందెం కట్టడం ఏమో కానీ మనల్ని పందుల్లో బాతున్నాడు రా. ఇప్పుడు ఏం చేద్దాం? మూసుకొని పందుల్లో పడుకుందాం. అయితే సరే. రా. రేయ్! పద్యాలు పాడుతారు ఏట్రా? సిగరెట్ కానీ మింగేసేవేట? అమ్మాయిరా. అమ్మాయ హాయ్ కమ్ కమ్. ఎక్కడికి? మా రూమ్ అడ్రస్ నైట్ ఫాలో అయ్యాను. నైటే చెప్పొచ్చు కదా. అప్పుడు రైటో కాదో తెలియలేదు. ఇంత తొందరగా నాలో ఏం నచ్చింది? నీ తొందరపాటు. నేను చిన్నప్పటి నుంచి అంతే. నిజంగా నేను లక్కీ. అవును, అంతా సినీ ఫక్కి. ఎంత దూరం? ఎవరికి దొరకనంత. దొరికితే మనందరి పని అంతే. అంత పోటుగాడు ఎవరో. పక్క కారులో ఉన్న నా మొగుడు. ఏంటి, నీకు పెళ్ళైందా? నెల అయింది. పెళ్ళైంది నోటుకుని వచ్చావా? జాగింగ్ లో మెట్టులు, షాపింగ్ లో తాళ్లేదు. మా ఆయనకి నా మీద ప్రేమ లేదు. నీ మీద నాకు ఇంట్రెస్ట్ లేదు. మనకు వేరే దారి లేదు. ఒక సాగు తప్పదా? పోలీస్ జీప్లు అప్పుడే మీ ఆయన కంప్లైంట్ ఇచ్చాడా? మా ఆయన కంప్లైంట్ ఇవ్వడు. చదువులో లాస్టా? కాదు, ఎన్కౌంటర్ స్పెషలిస్ట్. ఎన్కౌంటర్ చేసేస్తా. ఒక దరిద్రుడా, రోజుకో 5 స్టార్ హోటల్కి కాస్ట్లీ బ్రాండ్లు తాగేవాడు. రేపు నుంచి నువ్వు రక్తం తాగిపించలేవాళ్ళవు. నాకేం తెలుసురా ఈవిడ గారు ఇలాంటి ట్విస్ట్ ఇస్తుందని. పెళ్ళైన స్త్రీ అంటే నాకు సోదరితో సమానం. అయ్యో అయ్యో, ఇలాంటి వేదో పని చేశానని తెలిస్తే సమాజం ఊసేద్ది. ప్లీజ్. సమాజంతో నాకు పని లేదు. సమాజంతో పని లేదట అంటే అది సమాజం తీసుకెళ్ళి మమ్మల్ని ఇరికించేస్తావా? ఇక్కడ ఏదో రాడ్ ఉంటుంది, అది పెట్టుకో లాగితే అయిపోయింది. ఫస్ట్ వచ్చేస్తాం. ఏంటి ఇది? ఎరా నా పిల్లనే లేపుకుపోతాను. లేట్ చేయకండి సార్, కాల్ చేయండి, కాల్ చేయండి. ఆ తర్వాత నేను చెప్పే నిజం వింటే మీరు తట్టుకోలేరు. ఏంట్రా నిజం? మీరు తప్పు చేస్తున్నారు సార్. తప్పు చేసింది మీరా నేనా? మీరే సార్, ముమ్మాటికి మీరే. ప్రతి క్షణం ప్రజల బాగోగుల గురించి ఆలోచించే మీరు పెళ్ళైన ఒక్క నెలకే పెళ్ళం లేచి ఎందుకు వెళ్ళిపోతుందో ఒక క్షణమైనా ఆలోచించారా? లేచిపోవలసిన అవసరం దానికేంట్రా? భర్త పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్, లంకంత ఇల్లుంది, అనుభవించడానికి హైఫై సౌకర్యాలున్నాయి, ఊళ్ళో ఎక్కడ పడితే అక్కడ స్థలాలు కొన్నాను, ఇంకేం చెయ్యాలరా? పవర్ఫుల్ పోలీస్ ఆఫీసరే సార్, కానీ ఆ పవర్ ఇంట్లో కొంచెమైనా వాడాలి కదా. లంకంత ఇల్లిచ్చారు, కానీ గుప్పెడంత ప్రేమ ఇవ్వలేకపోయారు. వదలవా, అక్కడ మాట్లాడుతున్నాడు కదా. హైఫై సౌకర్యాలని మీరు అనుకుంటున్నారు, కానీ వాటితో ఒక్క అనుభూతి కూడా పొందలేక ఎంత సౌకర్యంగా ఫీల్ అవుతుందో చూడండి. ఊరంతా మీకు స్థలాలే, భార్య మనసులో తప్ప. చివరిగా ఒక మాట సార్, మీకు భార్యను ప్రేమించే తీరిక లేదు, ఆమెకు భర్తను భరించే ఓపిక లేదు. చాలురా చాలు, నీ మాటలతో నన్ను చిత్రవచ్చేయకు. ఇంతకాలం తనకు అన్నీ ఇచ్చాను అనుకున్నాను, అసలైంది ఇవ్వలేదని ఇప్పుడే గ్రహించాను. అసలైంది ప్రేమరా. ప్రేమ. నేను ఇంకేదో అనుకున్నా. ఈ రోజు నుంచి ఇంట్లోనే ఓటీ చేస్తాను, టైం ఉంటేనే డ్యూటీ చేస్తాను.